రేవంత్ ఢిల్లీ టూర్ తో క్యాబినెట్ లో కుర్చీలాట మొదలైంది. కొందరి కుర్చీలు కదులుతాయా? ఈసారి సీఎం ఢిల్లీ టూర్ వెనుక మ్యాటర్ చాలా ఉందంటున్నారు హస్తం పార్టీ పెద్దలు. ఓవైపు టీపీసీసీ చీఫ్ ఇచ్చిన లీక్ తో కూడా ఆశావాహులకు రెక్కలొచ్చాయి. ఇంతకాలం మంత్రి పదవులు ఆశించిన వారు మళ్లీ హస్తినలో లాబింగ్ మొదలు పెట్టారు. తెలంగాణ క్యాబినెట్ లో 2 బెర్తులు ఖాళీగా ఉన్న వెయిటింగ్ లిస్ట్ లో మాత్రం 7-8 మంది ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇదివరకు ఎన్నోసార్లు ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చినా ఈసారి టూర్ మాత్రం అత్యంత కీలకమంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం 2 మంత్రి పదవులు ఖాళీలున్నాయి. ఇప్పటికే 2.5 ఏళ్లు కావడంతో కొత్త సంవత్సరం లోపే వాటిని భర్తీ చేయాలని చూస్తున్నారు. సాంకేతికంగా మంత్రివర్గంలో 2 ఖాళీలున్నాయి. కానీ ఆశావహులు మాత్రం చాలా మందే ఉన్నారు. దాంతో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో ఢిల్లీ పెద్దల దగ్గర సీఎం రేవంత్ పరపతి బాగా పెరిగింది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంటూ కాంగ్రెస్ దూసుకుపోతోంది. గ్లోబల్ సమ్మిట్ తర్వాత మెస్సీ టూర్ లాంటివి ఆయన ఇమేజ్కి ఇంకాస్త ప్లస్ అయ్యాయి. ఒక విధంగా రేవంత్ రెడ్డి సత్తా మీద కాంగ్రెస్ అధిష్టానం కాన్ఫిడెన్స్తో ఉంది. దాంతో ఈ పరిస్థితుల్లోనే హైకమాండ్ని ఒప్పించి మెప్పించి రేవంత్ తనదైన ముద్ర ఉండేలా మంత్రివర్గ విస్తరణ చేపడతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కేబినెట్లో మార్పులు చేర్పుల గురించి చెప్పుకొచ్చారు. ఏమైనా జరగవచ్చన్నట్లు మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టడంతో ఎవరి అంచనాల్లో వారున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. 2 ఏళ్ల వ్యవధిలో 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు అజహరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో 2 ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా పనితీరు ఆధారంగా కనీసం 3-4 మంత్రులను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారన్న టాక్ బలంగా ఉంది. వీటి మీద అధిష్టాన పెద్దలతో చర్చించడానికే రేవంత్ ఢిల్లీ వెళ్లారంటున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పార్టీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణ మీద ఇప్పటికే చర్చించారనే ప్రచారం సాగుతోంది. మరో 3 ఏళ్ల సమయం ఉంది. కానీ ఇప్పుడే విస్తరణ చేపడితే వచ్చే 2 ఏళ్లలో ప్రభుత్వ పనితీరుని నిరూపించుకోవచ్చని, చివరి ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరం కాబట్టి మిగిలిన ఈ 2 ఏళ్లు కీలకమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆశావహులను కూడా ఎక్కువ కాలం డోలాయమానంలో ఉంచడం, మరింత జాప్యం చేయడం మంచిది కాదనుకుంటున్నారు. ప్రభుత్వం మీద సానుకూలత పెరగాలంటే సమర్థంగా పనిచేసే వారికి కేబినెట్లో చోటు ఇచ్చి పనితీరు సరిగ్గా లేని వారిని పక్కన పెట్టాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉందంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మంచి ముహూర్తం చూసి కేబినెట్లో మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉందట అధిష్టానం. అలాగే వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాల ఆధారంగా కూడా కొన్ని మార్పులు చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం జరిపే విస్తరణలో ఎన్నికల కేబినెట్ని సెట్ చేసుకోవాలనేదే రేవంత్ టార్గెట్గా చెబుతున్నారు. 2 ఏళ్ల పాటు కొందరు మంత్రులుగా పనిచేయడంతో మిగిలిన కాలానికి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనతో ఉందట అధిష్టానం కూడా. ఇటీవల ప్రభుత్వ సలహాదారు పదవులిచ్చి కొందరిని సంతృప్త పరిచారు. మరికొన్ని జిల్లాల్లో కీలక నేతలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేకపోవడంతో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూనే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. తెలంగాణలో తనకు కూడా అలాంటి అవకాశం ఇవ్వాలని మహేష్ అడుగుతున్నారు. గతంలో డి శ్రీనివాస్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. అదే కోవలో మహేష్ కుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎప్పటినుంచో రేసులో ఉన్నారు. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు.
కేబినెట్ విస్తరణపై కొందరు ఆశలు పెట్టుకుంటే మరికొందరు మంత్రులు గుండెల్లో గుబులు మొదలైంది. సమీకరణాల్లో పదవులు చేజారుతాయేమోనని కొందరు మంత్రులు కలవరపడుతున్నారు. సామాజిక వర్గాల సమతూకం ఆధారంగా హైకమాండ్ ఇచ్చే ఆదేశాలతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి ఎంతవరకు ఫ్రీ హ్యాండ్ ఇస్తుందో చూడాలి మరి.